నీకున్నటువంటి కష్టం ఏదైనా దేవుడు ఇప్పుడే ఈ క్షణమందే విడుదలను దయచేయబోతున్నాడు. ఎవరికైనా వ్యాధులుంటే మీరున్న స్థలంలోనే నిలబడండి. మీకు ఎక్కడ వ్యాధి ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య ఉన్నవారు లేచి నిలబడితే మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నారు. ఎవరో చూస్తున్నారు ఏదో అనుకోని మీరు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా అలా ఉండిపోవద్దు. మీ సమస్యలు అలాగే ఉండిపోతాయి. నీవు ఏ కష్టంతో వచ్చావో నీవు మనస్సులో దేవుడిని ప్రార్థించు. నీకోసం నేను ఇప్పుడే ఈ క్షణమందే ప్రార్థించాలనుకుంటున్నాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. నీ కష్టం ఏదైనా ప్రభు ముందు ఏమీ కాదు. నీ కష్టం ఏదైనప్పటికీ దేవుడు నీ జీవితంలో మేలుతో నింపబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఇప్పుడే ఈ క్షణమందే నీ పరిస్థితులను మార్చి ఈ స్థలం నుంచి నిన్ను పంపించబోతూ ఉన్నాడు. నిలబడండి. నీ కష్టం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ రోగం ఏదైనా సరే దేవుడు బాగు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. నీ సమస్య ఏదైతే ఉందో దానికోసం నువ్వు ప్రార్థన చేయి. నీకున్నటువంటి వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ చేయి పెట్టుకో. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్యానికి స్తోత్రం. ఇక్కడ నిలబడినటువంటి ప్రతి బిడ్డని మీ దీవించు దయగల హస్తాలకి అప్పగిస్తున్నారు. ఆయన ఇగో వారిలో ఉన్నటువంటి ఏ వ్యాధైనా సరే ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసయ్యా నీవు పొందిన పంచ గాయాలతో ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి ఆమెను బాగు చేసి ఆ తల్లిని బాగు చేసి కుటుంబానికి పంపించు. ఏ వ్యాధైనా నీ ముందు ఏమీ కాదు. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, పక్ష వ్యాధులు కలిగిన వారిని బాగు చేస్తావు. రక్తస్రావపు రోగము కలిగిన వారిని బాగు చేస్తావు. కుష్ఠ వ్యాధి కలిగిన వారిని బాగు చేస్తావు. ఈ రాత్రి ఏ వ్యాధైనా నీ ముందు ఏమీ కానే కాదు. ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా ప్రతి ఒక్కరికి వచ్చును గాక. యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు. ఇదిగో అప్పుల బాధతో బాధపడుతున్న వారు అప్పులు నాయన తొలగిపోవును గాక. నాయనానికి స్తోత్రం ప్రభువా. అలాడు ప్రభువా, ఇగో తండ్రి అనేక మందికి నువ్వు నాయన సహాయం చేస్తున్న దేవుడు. 2 చేపలు 5 రొట్టెలను 5,000 మందికి పంచినటువంటి దేవా, ఈ రాత్రి వీరుకున్న అప్పులను నాయన తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు చాలా మంది అప్పుల బాధ